కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక కేసులో 12 మందిని చంపించేసిన మొట్టమొదటి క్రిమినల్ కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఎవరైతే వాగినారో వారిపైన కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్, మైన్ స్కామ్, దోపిడీలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, నేరుగా పేర్లు పెట్టి సమాధానం చెప్పాలని చెప్పాడు. అంటే ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత వాళ్ళు లోపల మాట్లాడుకోవచ్చు. టీటీడీ ఈవోని మొదలు అందరి పేర్లు పెట్టి సమాధానం చెప్పన్నాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సూపర్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన వచ్చిపోయిన తర్వాత ఈయన చెప్పడం అంటే ఆయన ఒకటి స్టేట్మెంట్ ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తే మాట్లాడడం ఒకటి. ఆయన ఈ సూపర్ ముఖ్యమంత్రి బిహేవ్ చేసి అధికారులను ఇన్సల్ట్ చేశాడు. ఆయన నిజంగా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మీటింగ్ చేసుకుని మీరు తప్పు చేశారు, ఏం జరుగుతుందని చెప్పుండాలి సార్. ఓపెన్గానే చెప్పడం అంటే ఒక చీప్ పాపులారిటీ ఒకటి, గవర్నమెంట్ మీద పెత్తనం సాధించేందుకు ఉపయోగపడే ఒక ప్లాన్ ఆయన కనిపిస్తూ ఉంది. దాని పరాకాస్తే మొన్న ఆయన ఆవిర్భావ దినోత్సవం చేసి ఓపెన్ చేస్తాను. టీడీపీ నేనే బతికిచ్చాను అంటే ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి గవర్నమెంట్ అది టీడీపీ. ఆయన పోయిన తర్వాత చంద్రబాబు దాన్ని నిలబెట్టుకున్నాడు, ఇంత అష్టపడ్డాడు. ఈయన వచ్చి నేను టీడీపీని కాపాడానంటే అందుకని మీకు అవమానం ఏముంది? మరి చంద్రబాబు ఎందుకు అవమానపరుస్తున్నాడు? అది ఆయనకి ఐడియా. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. ఇప్పుడు ఏమని చెప్తారే, మంచివాడు బుద్ధి మాంసకాన్ని తెలుసుద్దని చెప్పని. ఆయన చాలా మంచివాడుగా మా ఉద్దేశం. చేకవరాని ఒకడేవాడు, చేకూరు డ్రెస్ వేసుకుని తిరిగేవాడు, లెఫ్ట్ బావాడు అనిపిస్తుంది. నేను కూడా చెప్పిన లెఫ్ట్ బావాడు ఉండేవాడు పవన్ కళ్యాణ్ అని. మరి అంత మంచివాడు మేము అనుకుంటే చివరికి మంచివాడు బుద్ధి మానసికంగా తెలుసుద్దని ఆయనకి అధికారం వచ్చిన తర్వాత బీజేపీ కనుసరణలో ఆయన మెలగాలి ప్రయత్నించి